స్ట్రైట్గా కూర్చోండి. చిన్ముద్ర, జ్ఞానముద్ర, మీకు నచ్చిన ముద్రలో కూర్చోవచ్చు. కనీసం రోజులో 10 నిమిషాలు అలా కూర్చుంటే చాలండి. భూమి బద్దలైపోయినా, ఆకాశం తిరిగిపడినా నేను కథలను అంటూ ఉండాలి. రిలాక్స్. చేతులు రఫ్ చేసుకోండి. రబ్బింగ్, పామింగ్, వేడి పుట్టాలి. అరచేతి గుంటలు కనుగుంటల మీద ఉంచుకోండి. నెమ్మదిగా చేతులు తొలగిస్తూ నిదానంగా కళ్ళు తెరిచి మీ చేతులు చూసుకోవాలి. ఇప్పుడు ఒక సంకల్పం చెప్దాం మనం. మనస్సును నిత్య సమత్వ స్థితిలో ఉండేలా నిశ్చయించుకున్నాను. ఈ స్థితిలోకి చేరడానికి అందరూ చెప్పాలండి. మనస్సును నిత్య సమత్వ స్థితిలో ఉండేలా నిశ్చయించుకున్నాను. ఈ స్థితిలోకి చేరడానికి ఉన్నత ఆత్మాభివృద్ధికి కృషి చేస్తాను. నేను కుటుంబ విధిగా పనిచేస్తూ సమాజము మరియు ప్రపంచంలో శాంతి, ఆరోగ్యం మరియు ఐకమత్యం నెలకొనేలా కంకణబద్ధుడు. శ్రీ గురుభ్యో నమః. అందరూ కూడా వితౌట్ సపోర్ట్ పైకి లేవాలండి. వితౌట్. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.